ఎందుకు టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పుడల్లా కాకర్ల వెంకటరామరెడ్డి గారు సస్పెండ్ గురవుతారు? 2014-19 చూస్తే అదే పరిస్థితి, ఇప్పుడు 24 చూస్తే ఇదే పరిస్థితి. ఎందువల్ల మీకు చంద్రబాబు గారికి మీకు మధ్య వైరం ఎందువల్ల అంటారు ఇది? అంటే అన్ని అంటే నేను కొన్ని ఉద్యోగిగా కొన్ని పరిమితులు ఉంటాయి. నేను ఎక్కువ అంటే కొన్ని విషయాలు మాట్లాడకూడదు. కాకపోతే ప్రభుత్వం ప్రతిసారి ఆయన సీఎం అయినప్పుడల్లా వెంకటరామరెడ్డి సస్పెండ్ గురవుతున్నారు. అదే 2014-19 మధ్య ఉద్యోగ సమస్యలు నేను చాలా గట్టిగా మాట్లాడా. ప్రభుత్వం రిటైర్మెంట్ గురించి ఒక విధానం తీసుకురావాలని చూసింది. కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ అని, ఉద్యోగి 30 సంవత్సరాల సర్వీస్ కంప్లీట్ అయితే అతన్ని సర్వీస్ నుంచి రిటైర్ అయ్యేలాగా ఒక పాలసీ ఇవ్వాలని చెప్పి ఒక ప్రతిపాదన, జీవోలు రాలేదు, ప్రతిపాదన ఉంది. ఆ టైంలో మేము సెక్రటరియట్లో ప్రతిపాదన అంటే పాలసీలను తయారు చేసే సచివాలయంలో కాబట్టి మాకు తెలిసి మేము దాని మీద కొద్దిగా అడావిట్ చేసినాం, ఆందోళన చేసినాం. ఆ టైంలో ప్రభుత్వం ఏదైతే ప్రతిపాదించిందో ఆ జీవోలు వేరే పేపర్లో బయటకు వచ్చినాయి. అంటే ప్రభుత్వం డ్రాఫ్ట్ జీవోలను తయారు చేసుకొని పెట్టుకుంది, అంటే సిఎస్ గారి అప్రూవల్ కూడా అయింది, సీఎం గారు సంతకం పెడితే రిలీజ్ అయ్యేటి జీవోలు. అలాంటి టైంలో ఆ జీవోలు బయటకు వచ్చినాయి. ఆ జీవోలు నేను రిలీజ్ చేశానని చెప్పి నా మీద అప్పుడు నిందేసి సస్పెండ్ చేశారు. అంటే అప్పటి నుంచి నేను ఈ ప్రభుత్వానికి వ్యతిరేకం అనే భావన వాళ్ళలో ఉంది. అందుకు నేను ఏం చేసినా కూడా గవర్నమెంట్ వ్యతిరేకంగా చేస్తున్నా అనే భావంతో నా మీద యాక్షన్ తీసుకున్నారు. అంటే వెంకటరామరెడ్డి ఉద్యోగ సంఘాల అధ్యక్షుడా వైసీపీకి ఒక తొత్తుగా మారని బయట ప్రచారం చేస్తారు. ఎవరు మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకుంటాను. నేను ఎప్పుడు వైసీపీ టైంలో కూడా ధర్నా చేసినప్పుడు, పిఆర్సీలు అన్యాయం జరిగినప్పుడు అందరితో పాటు నేను కూడా వచ్చి రోడ్డు ఎక్కి ధర్నా చేసి గొడవ చేసినాం కదా. వైసీపీ టైంలో కూడా సీఎం గారి దగ్గర గట్టిగా మాట్లాడింది నేనే. మిగతా సంఘాల నాయకులు ఎవరినైనా అడగండి. అంటే కింది స్థాయి ఉద్యోగి వరకు తెలియకపోవచ్చు, ప్రభుత్వంతో చర్చలకు వచ్చే మెయిన్ ఉద్యోగ సంఘాల నాయకులందరికీ నేనేంటో తెలుసు. ఆ ప్రభుత్వం నేనేమి ఎక్కడ ప్రభుత్వాన్ని అంటే నేను అప్పుడు బహిరంగంగా బయట మాట్లాడకపోవచ్చు. ఎందుకంటే దానికి కారణం అప్పుడు ఏ రోజు కావాలంటే ఆ రోజు నాకు సీఎంతో కానీ ప్రభుత్వ పెద్దలతో కానీ మాట్లాడే వెసులుబాటు ఉంది. ఏదైనా ఉద్యోగ సమస్య వచ్చినప్పుడు సీఎం వరకు వెళ్ళలేకపోతే మేము మీడియాతో ఎందుకు మాట్లాడతాం, మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియాలని. డైరెక్టర్ ప్రభుత్వంలో పెద్దలతో మాట్లాడేటప్పుడు బయట మీడియాతో మాట్లాడాల్సిన అవసరం లేదని అప్పుడు నేను మీడియాతో మాట్లాడలే. అంతేగాని సీఎం గారి దగ్గర, అప్పుడు మంత్రుల దగ్గర గట్టిగా కొట్లాడింది నేనే, ఫైట్ చేసింది నేను ఉద్యోగ సమస్యల మీద. ఇప్పుడు అవకాశం లేదు. ఇప్పుడు ప్రభుత్వం నన్ను దగ్గర రానియడం లేదు, నన్ను మీటింగ్కి పిలవడం లేదు, మీటింగ్కి రావద్దని అడ్డుకుంటుంది. కాబట్టి ఇప్పుడు నేను బయట మీడియాతో మాట్లాడాలి. స్టాఫ్ కౌన్సిల్ కూడా మిమ్మల్ని ఇన్వైట్ చేయాలి. అదే అందుకే నన్ను రాకుండా అడ్డుకుంటుంది. నేను ప్రభుత్వం దగ్గర మాట్లాడే అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు మీడియా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నా. అందువల్ల ఈ ప్రభుత్వానికి వ్యతిరేకము, ఆ ప్రభుత్వానికి అనుకూలమని అనుకుంటే కొందరు అనుకోవచ్చు. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉద్యోగ సంఘాల సమస్యలు పట్టించుకోలేదు అనేది మేమే కొంత ఆరోపణలు ఉన్నాయి. అట్లేం లేదు. అంటే అక్కడ గత ప్రభుత్వం మీద ఉద్యోగుల్లో వ్యతిరేకత ఉంది. అది మనం ఎలక్షన్ టైంలో చూసినాం. దాంట్లో ఏమి దాచేదేం లేదు. దానికి 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఉద్యోగులకు 1వ తారీఖు జీతం వల్ల ముఖ్యంగా టీచర్లకు, పెన్షనర్లకు పేమెంట్స్ అంటే జీపీఎఫ్ కానీ, ఈ సరెండర్ లీవ్లు కానీ, ఉద్యోగులకు రావాల్సిన పేమెంట్స్ డిలే అయినాయి. ఈ 2 కారణాలే అప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడానికి. ఈ 2 కారణాలు. ఆ 2కి ప్రధానమైన సమస్య ఏంటంటే కరోనా. అప్పుడు ప్రభుత్వం చెప్పింది, ఎందుకంటే కరోనా అనేది అనుకోకుండా వచ్చిన విపత్తు. అది మన రాష్ట్రమే కాదు, దేశం కాదు, ప్రపంచం అంతా ఇబ్బంది పడింది. దానివల్ల ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం బాగా తగ్గిపోయింది. అంటే ప్రతి సంవత్సరం, ఈ సంవత్సరం ప్రభుత్వానికి 1,00,000 కోట్లు వచ్చి నెక్స్ట్ ఇయర్ ఒక 10-15 వేల కోట్లు పెరుగుతుంది. అలాంటిది కరోనా వల్ల 2 సంవత్సరాలు ప్రభుత్వానికి ఆదాయం ₹1 పెరగలే. 2 ఏళ్ళు అంటే ఒక 25 కోట్లు, 25 వేల కోట్లు నష్టం జరిగింది 2 సంవత్సరాల్లో. దానివల్ల చేయలేకపోతామని అప్పుడు ప్రభుత్వం చెప్పింది. అప్పుడు ఉద్యోగ సంఘాల నాయకులు అందరితో పిలిచి మాట్లాడారు. కరోనా టైంలో మా జీతం కూడా 3 నెలలు సగం జీతమే ఇచ్చారు. అవన్నీ మాతో చర్చించింది ప్రభుత్వం. ఉద్యోగులందరూ కూడా చూసిండ్రు. ఆ కారణం వల్ల మేము చేయలేకపోయినా అప్పుడు ప్రభుత్వం చెప్పింది. ఆ ప్రభుత్వంలో ఉండే సమస్య అంతా ఫైనాన్షియల్ గా బెనిఫిట్స్ లో డిలే అయిందనే. ఏ ఉద్యోగినైనా అడగని చెప్తారు. మెయిన్ గా 1వ తారీఖు జీతం రాలేదు, పేమెంట్స్ లేట్ చేశారనేది ఆ ప్రభుత్వం నుండి వ్యతిరేకత. దానికి అప్పుడు ప్రభుత్వం కరోనా వల్ల ఇబ్బంది పడమని చెప్పింది. అయినా ఉద్యోగులంతా వ్యతిరేకత ఉండింది. ఎలక్షన్ టైంలో చూపించారు. మనం కూడా పోస్టల్ బ్యాలెట్లలో ఉద్యోగులంతా కూటమి ప్రభుత్వానికి 1 సైడ్ గా సపోర్ట్ చేసిండ్రు. కూటమి ప్రభుత్వం కూడా ఆ ప్రభుత్వంలో ఏదైతే ఇబ్బందులు అవన్నీ తొలగిస్తామని చెప్పారు. 1వ తారీఖు జీతం ఇస్తామని చెప్పారు, బకాయిలన్నీ చెల్లిస్తామని చెప్పారు, అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తామని చెప్పారు, మెరుగైన పిఆర్సీ ఇస్తామని చెప్పారు, జీపీఎస్ కంటే మెరుగ్గా ఉద్యోగులందరికీ ఆమోదయోగ్యంగా ఉండే ఒక పరిష్కారం చూపిస్తామని చెప్పారు, పెన్షనర్లకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ ప్రభుత్వ పథకాలు ఇస్తామని చెప్పారు. ఇలా చాలా ఉద్యోగులు హామీలు ఇచ్చారు.
ప్రభుత్వం వచ్చి 16 నెలలు అయింది. ఈ 16 నెలల్లో ఒక్క హామీ, ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఒక్కటంటే ఒక్క హామీ అమలైందేమో చెప్పండి. ఏ ఉద్యోగ సంఘం నన్ను తిడుతున్నారు కదా ఫలానా పార్టీ ముద్ర అని, సరే తిట్టేవాళ్ళు కానీ ఇంకొకరు కానీ ఎవరైనా కూడా 16 నెలల్లో ప్రభుత్వం ఇచ్చి ఉద్యోగులకు ఇచ్చిన ఈ హామీ ఒక్క హామీ అమలు చేసిందేమో చెప్పమనండి. అది చేయలేదని నన్ను అడిగితే నేను ఒక పార్టీకి తొత్తు అంటే ఇంకా నేను ఉద్యోగుల గురించి మాట్లాడకూడదా? ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయండి అని అడగకూడదా? ఈ హామీలు అమలు చేయకపోయినా ఈ ప్రభుత్వాన్ని కూడా పొగుడుతూ ఉండాలా వాళ్ళ ఉద్దేశం? ఎందుకు వెంకటరామరెడ్డి గారి మీద వైసీపీ ముద్రపడింది అసలు? అదే కదా చెప్తున్నా. ఇప్పుడు ఇట్లా మాట్లాడితే నేను వైసీపీ అనుకూలమని ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం ఉద్యోగులకు రావాల్సింది మీరు ఇచ్చిన హామీలు. ఆర్థికపరమైన ఇబ్బంది అంటే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఎన్నికల టైంలో ఏదైతే పరిస్థితి ఆర్థిక పరిస్థితి ఉందో ఇప్పుడు అదే ఉంది, కొత్తగా ఏం రాలేదు కదా. ఈ 16 నెలల్లో మళ్ళీ కరోనా లాంటి ఉపద్రవం కానీ, ఏదైనా ఒక విపత్తు కానీ, ఏదైనా ఒక యుద్ధం కానీ, ఏదైనా ఇబ్బందికర ఆర్థికంగా తీవ్రమైన ఇబ్బందికర పరిస్థితి, ప్రభుత్వం నష్టపోయే పరిస్థితి ఏం రాలేదు కదా. ఆ రోజు ఏ ఆర్థిక పరిస్థితి ఉందో ఈ రోజు అదే ఉంది. ఆ రోజు సీఎం గారు ఏం చెప్పారు? సంపద సృష్టించడం నాకు తెలుసు, నేను సంపద సృష్టిస్తా, అందరికి న్యాయం చేస్తా, ఉద్యోగులకు కూడా అందరితో పాటు ఉద్యోగులకు కూడా న్యాయం చేస్తామని చెప్పారు. ఇప్పుడు మేము గొంతెమ్మ కోరికలు కోరడంలే. మీరు సరే ఉద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ పక్కన పెడితే రెగ్యులర్ రావాల్సిన డిఏలు ఎందుకు ఇవ్వకపోతున్నారు? ఐఆర్ కూడా ఎన్నికల హామీ అనుకుందాం. ఐఆర్ కూడా ఉద్యోగులకు ఇచ్చిన డిఏను 4 డిఏలు ఎందుకు పెండింగ్ ఉన్నాయి? 16 నెలలుగా ఒక డిఏ ఇవ్వడానికి ఇంత అడావిట్ చేసి ఒక డిఏ ఇస్తారా? ఆర్టీసీ ప్రమోషన్లు ఇవ్వడం కూడా ఒక చర్చ. అంటే ఉద్యోగులకు ఇవ్వాల్సిన ప్రమోషన్లు కూడా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ లో చర్చించాల్సిన పెద్ద అంశంగా తయారైంది ఇప్పుడు. అంటే మీరు ప్రమోషన్లు కూడా సక్రమంగా ఇవ్వడం లేదు ఈ లెక్క ప్రకారం. మిగతా హామీల గురించి ఏం మాట్లాడాలా? ఏంటి మీరు ఉద్యోగులు ఏం పట్టించుకోకపోయినా, ఏం మానకపోయినా పొగుడుతూ ఉంటే మంచిది. అడిగితే అది వైసీపీ తొత్తు అంటారా? ఇది ఎక్కడి పద్ధతి? గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులు ఎంత ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళని అప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? గతంలో గ్రామవార్డు సచివాలయ వ్యవస్థ వచ్చినప్పుడు వాలంటీర్లను నియమిస్తే వాలంటీర్ల ఉద్యోగం ఉద్యోగాలు అవి గోనె సంచులు మోసే ఉద్యోగం అని అన్నారు. ఇప్పుడు వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులు అంటే వాళ్ళు హైలీ ఎడ్యుకేటెడ్, వాళ్ళలో బీటెక్ చేసిన వాళ్ళు, ఎంటెక్ చేసిన వాళ్ళు, ప్రొఫెసర్లు కూడా, అంటే ప్రైవేట్ కాలేజీలో యూనివర్సిటీలో ప్రొఫెసర్లుగా చేసే వాళ్ళు కూడా ఇది ప్రభుత్వ ఉద్యోగము, తక్కువ జీతమైన ప్రభుత్వ ఉద్యోగం అనే ఒక గౌరవం కోసం వచ్చి జాయిన్ అయ్యారు ఇక్కడ. అలాంటి వాళ్ళందరితో ఇప్పుడు మీరు వాలంటీర్లు ఏదైతే పనిచేస్తారో ఆ వాలంటీర్లు పనిచేస్తున్నారు. అంటే బీటెక్ ఎంటెక్ చేసిన వాళ్ళతో మీరు ఇప్పుడు గోనె సంచులు, మీరు చెప్పిన ప్రకారం మీరు గోనె సంచులు మోసే ఉద్యోగం చేస్తున్నారు. అది కరెక్టా? అది గౌరవంగా ఉద్యోగులను గౌరవంగా చూసుకోవడమా? అవన్నీ మాకు వద్దు, అవి ఆపండి, మేము డిగ్నిఫైడ్ గా మేము ఉద్యోగులుగా మా బాధ్యత మా చేయండి. ఇంటింటికి వెళ్ళి స్టిక్కర్లు అందించేది, ఇంటింటికి వెళ్ళి జిఎస్టీ తగ్గిందని చెప్పేది, ఇంటింటికి తిరిగే పని మాకు అప్పచెప్పకండి, మేము గౌరవంగా ఉద్యోగం చేసుకోండి ఇవ్వండి సచివాలయ ఉద్యోగులు అడుగుతుంటే దాన్ని పట్టించుకోవడంలే, ధర్నాలు చేస్తేనే పట్టించుకోవడంలే. అది ఇంకా ఇక్కడ ఎక్కడ అనుకూలమైన పని వాతావరణం ఉంది, ఎక్కడ ఉద్యోగులను గౌరవంగా చూసుకుంటున్నారు? ఇవన్నీ మాట్లాడకుండా ఉండాలి. మేము ఉద్యోగ సంఘ నాయకులుగా మాట్లాడితే ఒక పార్టీ వ్యక్తులు అంటారు, మాట్లాడుకుంటే కాముకుంటే అది మంచిది, ఉద్యోగులు ఏమైనా పర్లేదు. అందుకే ఎవరు ఇప్పుడు నేనేం చేస్తున్నావు నాకు తెలిసిన, అందుకని వేరే వాళ్ళు అదిన్నారు ఇదన్నీ పట్టించుకోను. ఉద్యోగుల సమస్యల మీద ఆ రోజు కొట్లానే నాకు తెలిసి కొట్లాడడం లేదు. గత ప్రభుత్వంలో అందరికంటే ఎక్కువ కొట్లాడింది నేనే, తిట్లు తినింది కూడా నేనే, అందరికి తెలుసు ఆ విషయం కూడా. అయినా నేను ఎక్కడ తగ్గలే. ఎంప్లాయీస్ వెల్ఫేర్ గురించి ఎప్పుడు నేను రాజీపడలే. సరే, కాకపోతే అప్పుడు మీడియాతో మాట్లాడలేను, ఎందుకంటే డైరెక్ట్ గా ప్రభుత్వ పెద్దలతో మాట్లాడే అవకాశం ఉంది కాబట్టి. ఈ రోజు అవకాశం లేదు, ఈ రోజు అవకాశం లేదు. సీఎం గారు చెప్తున్నా కదా, మీటింగ్ రావద్దని స్పెసిఫిక్ గా పోలీసులు పెట్టి లాస్ట్ మీటింగ్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ వెళ్తే పోలీసులు అడ్డుకున్నారు, రావద్దు మీరు రావద్దని చెప్పారు మాకు. అని అవకాశం లేదు కాబట్టి ఈ రోజు అదే చెప్తున్నా, బయట మీడియాతో మాట్లాడుతున్నా. అది కూడా తప్పంటే అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ విచక్షణ. నేను మాట్లాడేది కరెక్టా కాదని నాకు తెలుసు.